Hare Krishna. Welcome back to Swati Govind Official. Dharma in heart, karma in action. Last videos lo manam 4, 5, 6 shlokas cheppukunnamu. In that shloka we understood like enta pedda warriors unna emunna కృష్ణుడు అనేవాడు తోడుంటే విజయం అటువైపే అని. సో దాని తర్వాత వచ్చే శ్లోకాస్లో 7, 8, 9 శ్లోకాస్ ఇవాళ నేర్చుకున్నాం. And what relevantly it is guiding us towards a life. Okay, so let me first sing the shlokas for you. Asmakam to vishastraye tanibodascha vidottama nayaka mama sainyasya sanyartham tam vivimite avan bhishmascha karnascha krupasta samitinjayah ashwathama vikarnascha somadattasta daivacha अन्ये च भवश्चूरा मदर्ते तक्त्य जीवित्याः नानाशस्त्रप्रहरणाः सर्वे विद्याविशारदाः. So in 7th shloka it start with asmakam through vishastraye. Asmakam is na side ఉన్న వాళ్ళు, our side. These all things are doing by Duryodhana because of his fears. ఏమవుతుందో ఏంటో అనే భయాలతో వచ్చిన కంటిన్యూటీనే అనమాట ఇది. అస్మాకం అంటే నా దగ్గర ఉన్న, నా సైడ్ ఉన్న వాళ్ళు. తు శస్త్రాయే, తు విశస్త్రాయే అంటే తు ఇస్ ఆల్ అబౌట్ నా దగ్గర ఉన్నారు కానీ, తు అంటే బట్ కానీ అన్నట్టుగా. విశస్త్రాయ ఇస్ ఆల్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు నా దగ్గర. తాన్ని బోధ ఈజ్ ఆల్ అబౌట్ నోయింగ్ దెమ్, వాళ్ళని అర్థం చేసుకోవడం. తాన్ని బోధ తెలుసుకోవడం వాళ్ళ గురించి అన్నట్టుగా. ద్విజోత్తమ ఈజ్ అ లీడర్స్ ఆఫ్ అ ఆర్మీ అంటే చాలా చాలా గొప్ప వాళ్ళు అనమాట వీళ్ళందరూ, మంచి లీడర్స్ అని చెప్పుకుంటున్నాడు దుర్యోధనుడు. చెప్పుకుంటున్నాడు టీచర్కి, వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తాడు. ఇప్పుడు వరకు మనం పాండవుల సైడ్ చూసాం కదా, మన సైడ్ నుంచి కూడా మనం చూసుకుందాం. మన దగ్గర ఇంత గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారని, తన లోపల తనకున్న భయాలని తనకు తను సర్ది చెప్పుకోవడానికి ఈ శ్లోక స్టార్ట్ అవుతుంది అనమాట. 7th, 8th and 9th మొత్తం ఆ లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారు, ఏమున్నారు అని. ప్రీవియస్ శ్లోకాలు నేను చెప్పినట్టుగా ఇఫ్ కృష్ణ ఇస్ నాట్ అ సైడ్, లైఫ్ విల్ బి ఇఫ్ కృష్ణ ఇస్ నాట్ దేర్ సైడ్ అండ్ జీత్ బి ఉన్కా नहीं हो पाएगा. In the same way he have a lot of fears. Now in this shloka he is continuing with that only. విజోత్తములు లీడర్స్ ఉన్నారు నా దగ్గర, నాయకం ఉంది, సైన్యం ఉంది. దిస్ శ్లోక, ది 7th శ్లోక సింప్లీ ఐల్ టెల్ యూ వర్డ్ టు వర్డ్ లో హీ టాక్స్ అబౌట్, నేను ద్రోణుడికి తను చెప్తున్నాడు అనమాట. మన దగ్గర కూడా ఇప్పుడు మన సైన్యాన్ని చూసుకుందాం, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ గొప్పగా ఉన్నారు, చాలా గొప్పగా ఉన్నారని ఒక్కొక్కరి పేర్లు తీసుకుంటే తను చెప్తూ నా దాంట్లో చాలా స్పెషల్ లీడర్స్ ఉన్నారు అన్నట్టుగా సర్ది చెప్పుకుంటున్నాడు 7th శ్లోకాలు. బట్ 8th శ్లోకాలు మళ్ళీ అలాగే ఒక్కొక్కరి గురించి, భీష్ముడు, కర్ణుడు, మిగతా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో. భవన భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ, తన సైడ్లో ఉన్న ప్రతి ఒక్క వారియర్ పేరు, అశ్వత్థామ, వీళ్ళందరూ నెగిటివ్ వైపు ఉన్నారు అన్న విషయం తనకు తెలుసు. అధర్మం వైపు ఉన్న విషయం దుర్యోధనుడికి తెలుసు. కానీ తను ప్రొజెక్ట్ చేయాలనుకున్న ఏంటి టీచర్ ముందు ఏంటంటే, ఫస్ట్ పాండవుల సైన్యం ఎంత ఆర్గనైజ్డ్ కనిపించేసరికి ఒక రకమైన భయం వచ్చింది లోపల. ఓకే, సో దిస్ 8th శ్లోక ఇస్ ఆల్సో టాక్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ హిమ్. అండ్ దిస్ 6th, 7th, 8th and 9th శ్లోకాస్, దిస్ 3 శ్లోకాస్ టాక్ అబౌట్ ఎంత పెద్ద హీరోలు ఉన్నారు, ఏమున్నారు, నా దగ్గర ఎంత పెద్ద ఎక్స్పర్టీస్ ఉన్నారు, వెపన్స్ ఉన్నాయి, నేను బ్యాటిల్కి రెడీగా ఉన్నాను, నాకు ఎటువంటి భయాలు లేవు అని తన భయాలను చెప్పుకుంటూ సర్ది చెప్పుకుంటూ ఉండే రకమైన శ్లోకాలు అనమాట ఇవి. బ్రేవ్ హీరోస్ ఉన్నారు నా దగ్గర, నా లైఫ్కి ఇది ఉంది, అది ఉంది, నా సైడ్ ఇంత పెద్ద స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు ఉన్నారు
అర్జునుడిని వధించడానికి నా సైడు కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు ఉండంగా నాకు అర్జునుడికి ఈక్వలెంట్గా ఉన్న ఎవరైతే వారియర్ ఉన్నాడో అర్జున్తో పాటు నాకు ఆల్రెడీ కర్ణుడు ఉన్నాడు కాబట్టి ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ అన్నట్టుగా తన లోపల భయాల్ని తన ఆరోగెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తూ టీచర్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఈ శ్లోకాస్లో. సింప్లీ ఐల్ టెల్ దిస్ ఆల్ థింగ్స్ విల్ బి రిలవెంట్ లైక్ వన్స్ వీఆర్ టాకింగ్ టు సంబడి యాజ్ భీష్మ, కర్ణ, కృప, అశ్వత్థామ ఎవ్వరు దే ఆర్ ఆల్ గుడ్ ఎట్ దేర్ ఓన్ పేస్. కానీ అధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఫేస్ చేయాల్సి వచ్చింది అవన్నీ సర్కమ్స్టాన్సెస్. కానీ ఇవి మనం లైఫ్లో ఎప్పుడైనా కూడా అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఇఫ్ వీఆర్ బికమింగ్ అ లీడర్స్ ఇన్ అవర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఈ 3 శ్లోకాస్ నుంచి మనం ఫస్ట్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాల్సింది నో యువర్ టీమ్. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలి మనం. రెస్పెక్ట్ దెమ్, లోవరా అప్పరా ఏదైనా సరే వీ నీడ్ టు రెస్పెక్ట్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఎట్లాంటిదంటే బీ రెడీ. ఒకవేళ ఆర్గనైజ్డ్గా లేకపోతే ఆ సిచ్యువేషన్స్ నేను వాళ్ళకి అప్పచెప్పేశాను కదా అని పనుల మీద వదిలిపెట్టేస్తే మనం అధర్మం చేసినట్టు అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనం చేసే కర్మల్లో ధర్మంగా మనం వాళ్ళకి గైడ్ చేసామా లేదా. నేను చెప్పేసాను అయిపోయింది అప్పచెప్పాను, నో, అప్పచెప్పిన తర్వాత కూడా ముందు ఉంచి నడపాలి, ముందు ఉండాలి. మనం ఉండి నడిపినప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ బికమ్ అ గ్రేట్ లీడర్. అండ్ లాయల్టీ అండ్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ లేకపోతే ఏది సక్సెస్ కాదు. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ యాజ్ అ టీచర్, ఇఫ్ ఐ వాంట్ టు రన్ అ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఐ నీడ్ బెస్ట్ టీచర్స్ ఇన్ మై ప్లేస్. నా టీం బాగుండాలి. నా టీంని ఎవరు ట్రైన్ చేసుకోవాలి? నేనే ట్రైన్ చేసుకోవాలి. అలా మీ లైఫ్లో కూడా ఇఫ్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఎనీ వర్క్ దేర్ దుర్యోధన హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్స్. ఫెయిల్ అవుతాను అన్న భయాలతో వచ్చినవే ఇవన్నీ. ఎందుకంటే తనకు తెలుసు నేను అధర్మం వైపు ఉన్నాను, నా సెల్ఫిష్నెస్సే నేను ఇక్కడ సాటిస్ఫై చేసుకుంటున్నాను అన్న విషయం తనకు ఆల్రెడీ తెలుసు. వన్స్ అది మన లైఫ్లో కూడా మనకు అట్లాంటి ఏదైనా ట్రిగరింగ్స్ అనిపించినప్పుడు వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, we want everybody in life, so we need to understand them. By leaving behind the ego, first nunchi cheptune unnanu, if we leave that ego in our life everything will be fine. If it is coming to parents, if it is coming to family, but respect is more important. If somebody is giving you that respect, you need to give that respect back. Alan prati chota odukovandu. So these 3 shlokas are teaching us about teamwork is more important in our life, and you need to respect each and every person. That's more important. Whenever we are starting oka work chestunnamo ante first we need to understand we have to keep that SWOT analysis అని అనుకుంటాం మనం. SWOT, strength, weakness, opportunity, threats. సో ఇట్లాంటివి మన దగ్గర ఏమున్నాయి అన్నది ఫస్ట్ మనం అనుకున్న తర్వాత దాన్ని అక్నాలెడ్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ద సక్సెస్ విల్ బి దేర్. సో రియలిస్టిక్గా ఈ ప్రతి శ్లోక ఆఫ్ భగవద్గీత విల్ గైడ్ us towards the truth of life. This has transformed my life and I want people to adopt it. At least రోజులో మనం ఒక, if you are watching any series in Netflix or Amazon, we'll invest time for 1 hour, 2 hours, 3 hours and time. But first do our principles in life where you need to understand your strength. చేస్తున్నాను సక్సెస్ రావట్లేదు అని అనుకోవడం కంటే ఏం తప్పు చేస్తున్నాను కాబట్టి సక్సెస్ రావట్లేదు అని ఒకసారి సొల్యూషన్ వెతుక్కుంటే లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, సో ఫస్ట్లీ వీ హ్యావ్ టు నో అవర్ స్ట్రెంగ్త్స్ ఫస్ట్, వీక్నెస్, opportunities and threats. This 3 shlokas also will teach about that only. Strength important. ఆ strength ni మనం ఎలా వీక్నెస్ అనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్ని నేను స్ట్రెంగ్త్ కింద ఎలా మార్చుకోగలుగుతాను. థ్రెట్ ఉంది, దాన్ని ఆపర్చునిటీ ఉన్న దాంట్లో నేను ఎలా యూటిలైజ్ చేసుకొని ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోగలుగుతాను. సో వీ నీడ్ టు అక్నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ టు ద ఆపోజిట్ పర్సన్. To become a good leader, to become a good human, first of all, we need to understand the opposite persons also. So life is all about strength, all about respect, leadership, loyalty. Teamwork is more important in life. Without that,
ఒకరం ఉండి మేము చేసుకుంటున్నాం కదా అని అంటే మనం ఒకరం చేసుకుంటాం, కానీ మన వెనకాల సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనేది మనకు లేకపోతే మనం ఖచ్చితంగా ఏమీ చేసుకోలేం. వీ నీడ్ ఎవ్రీబడి ఇన్ అవర్ లైఫ్ టు సీ ఇఫ్ యూ వాంట్ టు క్లాప్ ఆల్సో వీ నీడ్ టూ ఆఫ్ అవర్ హ్యాండ్స్. వన్ హ్యాండ్ వీ కాంట్ క్లాప్, రైట్? సో ఇన్ ద సేమ్ వే లైఫ్లో దిస్ టీమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు గైడ్ అవర్ సెల్ఫ్, టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, అండ్ ఈవెన్ దో టు రైజ్ అవర్ మన ఇంపార్టెన్స్ని మనం యాజ్ అ లీడర్గా మనం గ్రో అవ్వాలన్నా కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ ఆల్ లెవెల్స్. సో ఐ హోప్ యూ పీపుల్ ఆర్ లైకింగ్ మై వీడియోస్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ మోర్ బెటర్ కంటెంట్. అండ్ ప్రతిరోజు నేను మీతో పాటు నేను ఇంకా కొత్త కొత్త కూడా నేర్చుకుంటున్నాను. ఐ ఫీల్ ఐఎమ్ అ ఎవ్రీడే లర్నర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ట్రావెలింగ్ విత్ మీ అండ్ హూ ఆర్ making me to do this possible. God bless everybody. We all Vasudeva Kutumbakam. We all together भारत की अनमोल बच्चे हैं हम, भारत माता की अनमोल बच्चे हैं हम. तो हम सब मिलके we have to be very strong with our dharma and follow our karma. That is what has changed life of mine, even though. సో మనందరం అది అడాప్ట్ చేసుకుంటే ధర్మ ఈజ్ అ వే వేర్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దట్, అండ్ కర్మ విచ్ విల్ డెఫినెట్లీ మేక్ యూ స్టాండ్ ఇన్ అ లెవెల్ వేర్ యూ వాంటెడ్ టు బీ ఇన్ యువర్ లైఫ్. హరే కృష్ణ, భారత్ మాతా కీ జై. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ విత్ మీ. నా కృష్ణుడు ఖచ్చితంగా తోడుని నన్ను నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఎప్పుడు ఉంటుందో మీ వెనకాల కూడా ఉంటారు. సో be strong. Bharat Mata ki jai. Hare Krishna.